పెట్రోల్ డీజిల్ కార్స్ తరం అయిపోయింది. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కారణం కావడంతో ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 4 వీలర్స్ దే ఫ్యూచర్ అని ఇలాన్ మస్క్ ప్రీమియం ఈవీ కార్స్ కంపెనీ టెస్లా చెప్పుకుంటోంది. అయితే టెస్లా కంపెనీకి షాక్ ఇచ్చింది జపాన్కు చెందిన టొయోటో కంపెనీ. వాట్ ఈస్ దాట్? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. పెట్రోల్ కార్లకు బదులుగా హైడ్రోజన్, అమోనియా, వాటర్తో నడిచే 3 కొత్త టెక్నాలజీ ఇంజిన్స్ తీసుకురాబోతోంది టొయోటో. టొయోటో కొత్త రకం కార్ ఇంజిన్స్ ఎలా పనిచేస్తాయో ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా టొయోటో కంపెనీ గురించి చెప్పాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీలు వచ్చాక చాలా కంపెనీస్ బ్యాటరీతో నడిచే కార్స్ తయారు చేసేందుకు పరుగులు తీశాయి. కానీ టొయోటో ఆ మిస్టేక్ చేయలేదు. అందరూ ట్రెండ్ ఫాలో అవుతుంటే టొయోటో మాత్రం కొత్త ట్రెండ్ సృష్టించాలని ఎక్స్పెరిమెంట్స్ చేస్తోంది. నిజానికి టొయోటో ముందు నుంచి ఒక ట్రెండ్ సెట్టర్. అందుకే 1993లోనే టొయోటో కంపెనీ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ టొయోటో ప్రియూస్ను మార్కెట్లో లాంచ్ చేసి ఆ టైంలోనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అమెరికాలో ఈ టొయోటో ఎలక్ట్రిక్ కార్ చాలా పెద్ద సక్సెస్ కూడా అయింది. నిజానికి ఎర్లీ 2000స్లో టెస్లా లాంటి కంపెనీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి టొయోటో ప్రియూస్ ఇన్స్పిరేషన్ లాంటిదని ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకుంటారు. కానీ అంత సక్సెస్ సాధించిన తర్వాత సడన్గా టొయోటో కంపెనీకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పర్యావరణం నాశనం అవుతుందని తెలిసింది. ఎగ్జాక్ట్లీ అందరూ అనుకుంటున్నట్టు ఎలక్ట్రిక్ వాహనాలు ఈకో ఫ్రెండ్లీ కాదు. పెట్రోల్ డీజిల్ కార్స్ కంటే ఈ బ్యాటరీస్ వాహనాల వల్ల ఎక్కువ నష్టం జరగబోతోంది. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఎటువంటి కార్బన్ ఎమిషన్ జరగదు, అది నిజమే. కానీ ఈ వాహనాలకు ఛార్జింగ్ చేయడానికి కావాల్సిన కరెంటు తయారు చేయడానికి అగైన్ కోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ బర్న్ చేయాల్సిందే. టెక్నికల్గా చూస్తే ఒక బ్యాటరీ మోటార్తో నడిచే ఈవీ ఛార్జింగ్ కోసం పర్యావరణం కలుషితమవుతున్నట్టే లెక్క. అంతేకాదు, ఈ కార్స్లో ఉండే బ్యాటరీలు తయారు చేయడానికి మోస్ట్లీ లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి రేర్ మెటల్స్ని యూజ్ చేస్తారు. ఈ రేర్ మెటల్స్ భూమిలో నుంచి బయటకు తీయడానికి ఖర్చు అయ్యే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్తో 2 సాధారణ కార్లు తయారు చేయొచ్చట. ఇంకా చెప్పాలంటే ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ ఫ్యాక్టరీ నుంచి షోరూమ్కు చేరుకునే ముందు 13,608 కేజీల కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తోంది. ఇంత కార్బన్ డయాక్సైడ్ వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మందికి పైగా చనిపోతున్నారట తెలుసా? సో ఈవీ కార్స్ తర్వాత ఏంటి అని టొయోటో ముందుగానే ఆలోచించింది. టొయోటో ఎలక్ట్రిక్ కార్స్కి ఫ్యూచర్ లేదని భావించి సడన్గా ప్రపంచంలోని తొలి ఈవీ కార్ టొయోటో ప్రియూస్ ప్రొడక్షన్ను ఆపేసింది. ఆ తర్వాత టొయోటో కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్ల కొత్త మోడల్స్పై దృష్టి పెట్టింది. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో ప్రతి 5 కార్లలో ఒకటి టొయోటో కారు ఉంటుంది. బిజినెస్ అంతా బాగా నడుస్తున్న టైంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు పెరగడంతో సాధారణ ఇంజిన్ కార్ల సేల్స్ తగ్గిపోయాయి. దీంతో టొయోటో మళ్ళీ కొత్త రకం ఫ్యూయల్ ఇంజిన్స్ తయారు చేసే దిశగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలని నిర్ణయించింది. బట్ ఈసారి అంతకు ముందు చేసిన మిస్టేక్ చేయలేదు. అన్ని విధాలుగా ఈకో ఫ్రెండ్లీ ఉన్న ఫ్యూయల్తో నడిచే కార్స్ను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ముందుగా హైడ్రోజన్, అమోనియా లాంటి ఫ్యూయల్స్తో ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇప్పుడు దాదాపు ఆ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. హైడ్రోజన్ లేదా అమోనియా కెమికల్ ఫార్ములాలో అసలు కార్బన్ ఉండదు. అందుకే ఈ ఫ్యూయల్స్తో నడిచే కార్లు పర్యావరణంలోకి హానికరమైన కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేయవు. ముందుగా హైడ్రోజన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ ఇంజిన్స్ పెట్రోల్ ఇంజిన్స్ కంటే 3 టైమ్స్ పవర్ఫుల్. అలాగే ఎలక్ట్రిక్ కార్ ఇంజిన్స్ కంటే 2 టైమ్స్ పవర్ఫుల్. పైగా హైడ్రోజన్ ఇంజిన్స్ కార్బన్కి బదులుగా వాటర్ అంటే నీటిని విడుదల చేస్తాయి. ఈ నీటిలో ఎలాంటి కలుషితాలు ఉండవు. అండ్ ఈ హైడ్రోజన్ ఇంజిన్ కార్ ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 650 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. పైగా ఫ్యూయల్ నింపడానికి కేవలం 5 మినిట్స్ టైం సరిపోతుంది. అదే ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే ఒక రోజంతా టైం పడుతుంది. ఎలక్ట్రిక్ కార్స్లో టాప్ గేర్ అయిన టెస్లా మోడల్ Y కార్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ మాత్రమే రన్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఇంజిన్ తయారు చేయడానికి టొయోటోతో యమహా కంపెనీ కొలాబరేట్ అయింది. హైడ్రోజన్ ఒక రిన్యూవబుల్ ఎనర్జీ. దీన్ని సింపుల్గా ఎలక్ట్రాలిసిస్ ద్వారా తయారు చేసుకోవచ్చు. సో హైడ్రోజన్ చాలా తక్కువ ఖర్చుకే లభిస్తుంది. ఇప్పటికే టొయోటో మిరాయ్ పేరుతో హైడ్రోజన్ ఇంజిన్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మోడల్ సేల్స్ పెద్దగా లేవని చెప్పాలి. ఎందుకంటే హైడ్రోజన్ని స్టోర్ చేయడం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందుకే హైడ్రోజన్ సప్లై చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ అయ్యేందుకు కొన్ని ఇయర్స్ పడుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆల్టర్నేటివ్, అమోనియా ఫ్యూయల్ ఇంజిన్.
టొయోటా కంపెనీ చైనాకు చెందిన GAC గ్రూప్ సహకారంతో అమోనియా లిక్విడ్తో రన్ అయ్యే కంబషన్ ఇంజన్ని డెవలప్ చేసింది. అమోనియా లిక్విడ్లో ఒక నైట్రోజన్ ఆటమ్, 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే ఇందులో కూడా కార్బన్ ఉండదు. అందుకే ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ. దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఇప్పటికే ఇంజన్తో జాన్ డీరే ట్రాక్టర్ కంపెనీ ఒక ట్రాక్టర్ తయారు చేసింది. అమోనియా కూడా హైడ్రోజన్ లాగా ఒక రెన్యూవబుల్ ఎనర్జీ. దీన్ని సింపుల్గా సోలార్ పవర్, విండ్ పవర్ లేదా హైడల్ పవర్తో చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు. అమోనియాని స్టోర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అమోనియా గ్యాస్ తొందరగా బర్న్ కాదు. అంటే కారు తొందరగా స్టార్ట్ కాదు. ఈ ప్రాబ్లంని అధిగమించడానికి టొయోటా ఇంజనీర్స్ ఇందులో ఒక 10% మెథనాల్ కలుపుతారు. అందుకే దీనివల్ల కొద్దిగా కార్బన్ ఎమిషన్ జరుగుతోంది. అమోనియా ఇంజన్స్ కార్స్ని టొయోటా కంపెనీ త్వరలోనే చైనా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఈ కార్లు ఇక్కడ సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాల్లో అందుబాటులోకి వస్తాయి. అండ్ మూడోది, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, వాటర్ ఇంజన్. ఎస్, నీళ్లను ఇంధనంగా ఉపయోగించి కార్ను నడిపే టెక్నాలజీ. నిజానికి హైడ్రోజన్ కంబషన్ ఇంజిన్ తయారు చేసే సమయంలో టొయోటా ఇంజనీర్స్కు ఒక ప్రాబ్లం ఎదురైంది. అదే హైడ్రోజన్ హైలీ ఇన్ఫ్లేమబుల్ నేచర్. దీనివల్ల ఒక కార్ పేలిపోయింది కూడా. అయితే అప్పుడే ఒక ఇంజనీర్కు ఒక ఐడియా వచ్చింది. హైడ్రోజన్ ప్యూర్ ఫామ్లో ఉంటేనే కదా ఇది పేలిపోయే ప్రమాదం. సో మరి దాన్ని కొంచెం వీక్ చేసి ఇంప్యూర్ ఫార్ములాలో ఫ్యూయల్ చేయగలిగితే ఏం జరుగుతుందో అని ట్రై చేశారు. అది దాదాపు సక్సెస్ అయినట్టే. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. యాక్చువల్గా వాటర్ ఇంజిన్ కార్ని అమెరికాలో 1980లో స్టాన్లీ మేయర్స్ అనే మెకానికల్ ఇంజనీర్ సక్సెస్ఫుల్గా తయారు చేశాడట. ఈ వాటర్ ఇంజిన్ కేవలం 4 లీటర్ల నీటితో 180 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. తన ఇన్వెన్షన్ని ఆయన ప్రపంచం ముందు తీసుకొచ్చాడు. కానీ అప్పుడే ఆయనకు ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన్ను చంపేస్తామని చాలామంది బెదిరించారు. అయినా స్టాన్లీ భయపడకుండా కొంతమంది ఇన్వెస్టర్స్తో 1998లో ఒక హోటల్ గదిలో మీటింగ్ చేసేందుకు వెళ్ళాడు. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో సడన్గా స్టాన్లీకు విపరీతమైన దగ్గొచ్చింది. ఆయనకు సరిగా ఊపిరాడక గది నుంచి బయటకు వచ్చి కింద పడిపోయాడు. కొద్ది సమయంలోనే స్టాన్లీ చనిపోయాడు. ఇంకో షాకింగ్ విషయం తెలుసా? స్టాన్లీ చనిపోయిన కొద్ది రోజుల తర్వాత ఆయన ఇన్వెంట్ చేసిన వాటర్ పవర్ కార్, దాని డిజైన్, డాక్యుమెంట్స్ మిస్టీరియస్గా మాయమైపోయాయి. స్టాన్లీ ఇన్వెంట్ చేసిన వాటర్ కార్ టెక్నాలజీ ఈ రోజు అందుబాటులోకి ఉంటే ప్రపంచంలో ఈ పెట్రోల్, డీజిల్ బ్యాటరీలతో ఇంత కాలుష్యమై ఉండేది కాదు. రవాణా ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండేది. ఎనీవే, ఇండియాలో కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ అవేవి మెయిన్ స్ట్రీమ్ కాలేదు. అయితే ఒకసారి టొయోటా కంపెనీ తయారు చేసే వాటర్ టెక్నాలజీ ఇంజన్ ఇంకా కాన్సెప్చువల్ స్టేజ్లో ఉంది. దీని ప్రోటోటైప్ని మాత్రమే కంపెనీ రిలీజ్ చేసింది. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ పెరుగుతున్న ఈ టైంలో టొయోటా కంపెనీ తీసుకురాగబోతున్న ఈ 3 ఇన్వెన్షన్స్ నిజంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక విప్లవం అనే చెప్పాలి. ఈ కొత్త టెక్నాలజీ ఇంజన్స్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.